లైట్ వర్కర్స్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంత కోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. అలాగే మనకు ప్రతిరోజు ఎంతో చక్కని జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందజేస్తూ ఉన్న లైట్ వర్కర్స్ టీం మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనకి ఈరోజు మన ముందు షణ్ముఖ ఆనంద్ గారు మన ముందు ఉన్నారండి. షణ్ముఖ సుందరం గారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నారు, మరి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం అడిగిన వెంటనే సమయాన్ని కేటాయించి చక్కగా మనకు సెషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. ఈ రోజు మనకు సార్ గారు వచ్చేసి ఆలోచన వ్యవస్థ అనే దాని మీద చక్కని జ్ఞానాన్ని అందివ్వబోతూ ఉన్నారు. సార్ని మరి ఆలస్యం చేయకుండా మరి వెల్కమ్ చేసుకుందాము. మన ఆలోచన వ్యవస్థని మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉంటే చక్కగా ఉంటుంది, మన ఆలోచనలు మనం ఏం ఆలోచిస్తే అదే అవుతుంది కదా ఫ్రెండ్స్. దాని మీద చక్కని వ్యాఖ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తారు. మరి వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్ షణ్ముఖ సుందరం గారు. సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి ప్రెజెన్స్ లో ఈ సెషన్ జరుపుకుందాం. లైట్ వర్కర్స్ టీమ్ కి చాలా థ్యాంక్ యూ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు నా ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి. తర్వాత ఆలోచన వ్యవస్థ గురించి మనం ఈరోజు క్లాస్ కూడా చెప్పుకుందాము. ముందుగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ స్వాగతం, నా ఆత్మ ప్రణామాలు. లైట్ వర్కర్స్ అందరికీ కూడా స్వాగతం, నా ఆత్మ ప్రణామాలు. సో నా పేరు షణ్ముఖ సుందరం అండి. నేను గత 15 years గా ధ్యానం చేస్తున్నాను, ఆనాపానసతి ధ్యానమే. నాకు 2012లో నాకు థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యింది. ధ్యానం చేస్తుండగా మాస్టర్స్ కనిపించడం, మెసేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ముందుగా ఈ రోజు సెషన్ ఎట్లా అంటే మనం ఫస్ట్ నేను నా ధ్యాన అనుభవాలు చెప్తాను, ఒక 20 minutes దాకా నా ధ్యాన అనుభవాలు చెప్తాను. తర్వాత ఆలోచనల గురించి నేను ఈరోజు సెషన్ ఇస్తాను మీకు. ఆలోచనల వ్యవస్థ ఏంటి, ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఆలోచనలు ఏంటి, మన ఒరిజినల్ ఇంటెన్షన్, మన లోపల నుంచి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వీటి గురించి ఈరోజు మనము క్లాస్ పెట్టుకుందాము. సో ముందుగా నా ధ్యాన అనుభవాల గురించి చెప్తాను. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 9th class ఉంటాను. ఆ రోజు గుడ్ ఫ్రైడే ఉన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళంతా నిద్రపోతున్నారు మధ్యాహ్నం పూట. నేను మామూలుగా ఛానల్స్ ని బ్రౌజ్ చేస్తూ ఉన్నాను, సర్ఫ్ చేస్తూ ఉన్నప్పుడు జీసస్ మూవీ ప్లే అవుతూ ఉంది. నేను కరెక్ట్ గా ఛానల్ పెట్టే టైంకి అప్పుడు ఆయన జీసస్ మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే మెసేజెస్ ఇస్తున్నారు, టీచింగ్స్ చేస్తున్నారు అనమాట. మనం ఎలా ఉండాలి, మన కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైవ్ విత్ ఇన్, ఇలాంటి టీచింగ్స్ అన్ని చెప్తూ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ట్రిగర్ అయింది అనమాట మనసులో. ఇక్కడ హార్ట్ చక్ర ఉంటుంది కదా, అక్కడ ఒక కాంతి లాగా కనిపించడం స్టార్ట్ అయింది అనమాట. సో అప్పుడు నాకు ఫస్ట్ ట్రిగర్ ఈ లైఫ్ టైంలో జరగడం స్టార్ట్ అయింది. 1999 ఆ సంవత్సరం. అప్పుడు నేను 9వ class చదువుతున్నాను. ఆ రోజు గుడ్ ఫ్రైడే. సో గుడ్ ఫ్రైడే కాబట్టి ఆ రోజు జీసస్ ఫిలిం ప్లే చేస్తున్నారు అనమాట ఛానల్లో. సో అప్పుడు కరెక్ట్ గా ఛానల్ పెట్టడము, జీసస్ మెసేజెస్ ఇవ్వడం నేను వినడం జరిగింది అనమాట. సో అప్పుడే నాకు బ్రైట్ లైట్ కనిపించడము. సో ఇలా ఉన్నప్పుడు ఒక 5 minutes తర్వాత ఒక స్ట్రాంగ్ వాయిస్ వచ్చింది అనమాట. ఏమనంటే, నువ్వు నాన్ వెజ్ మానేయి, జంతువుల్ని చంపి తినడం తప్పు, అది చాలా హింసతో కూడుకున్నది, నువ్వు నాన్ వెజ్ ఖచ్చితంగా మానేయ అని చాలా స్ట్రాంగ్ వాయిస్ వచ్చింది. సో అది నేను అప్పటి నుంచి నేను నాన్ వెజ్ తినడం మానేశాను. అయితే గుడ్డు తింటూ ఉన్నాను చిన్నప్పుడు కాబట్టి. ఇంట్లో వాళ్ళు అన్ని మానేస్తారా అని చెప్పి గుడ్డు తినడం స్టార్ట్ చేశాను. అప్పట్లో నాన్ వెజ్ మానేస్తాను కంప్లీట్ గా. సో తర్వాత గుడ్డు కూడా తినడం మానేశాను. ఇప్పుడు కంప్లీట్ వెజిటేరియన్ గా ఉన్నాను. ఇప్పుడు నేను వీగన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఆవులు కూడా, ఆ పాలు కూడా మనకి ఆ దూడలకే సొంతము, మనకు కాదు అనే కాన్సెప్ట్ వీగన్ గా అవడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఐఎమ్ కంప్లీట్లీ వెజిటేరియన్. లాస్ట్ 5-10 years గా నేను వెజిటేరియన్ గానే ఉన్నాను. సో వన్స్ నాకు ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత తెలిసింది, ఆ రోజు వచ్చిన వాయిస్ ఎవరిదంటే పత్రి సార్ వాయిస్ అని నాకు స్ట్రాంగ్ గా నమ్మకం వచ్చింది. సో అప్పుడే చూడండి, సార్ మనకి అప్పుడే హూఆర్ కనెక్ట్ అవుతున్నామో వాళ్ళకి అందరికీ సార్ మెసేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అదే అనమాట, అది ఒక అనుభవం. అప్పుడు ఈ లైఫ్ టైంలో నా ఫస్ట్ ట్రిగర్ అదనమాట. ఓకే,
తర్వాత అనుభవం ఏంటంటే మా ఇంటికి 2 బుక్స్ వచ్చాయి మేడం. ఒకటి వచ్చి లక్కీ ఫార్చ్యూన్, ఇంకొకటి లిండా గుడ్మన్ స్టార్ సైన్ బుక్ ఒకటి వచ్చాయి. ఈ 2 బుక్స్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఈ బుక్స్ ఇచ్చారనమాట. ఇది తీసుకెళ్ళు మీ ఇంటికి అని చెప్పి ఇస్తే ఆ బుక్ నా దగ్గరకు వచ్చింది. సో నేను ఆ బుక్ 2 బుక్ చదవడం జరిగింది. ఒకటి వచ్చి లక్కీ ఫార్చ్యూన్, ఆథర్ నాకు గుర్తులేదు, జపనీస్ ఆథర్ అనుకుంటా, అది జపనీస్ బుక్ అనుకుంటా, ఐ థింక్ సో. ఇంగ్లీష్ లోనే ఉంది, అందరూ చదవండి. సో ఆ బుక్ లో ఏముందంటే మనకి గార్డియన్ స్పిరిట్స్ ఉంటారని, గార్డియన్ ఏంజల్స్, ప్రతి ఒక్కరికి గార్డియన్ ఏంజల్స్ ఉంటారని, మనతో కమ్యూనికేట్ చేస్తారని, మన జీవితంలో ప్రతి రోజు ప్రతి సంఘటనలో వారు మనకి తోడుంటారని నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. ధ్యానం చేయడము, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. దాంట్లో మంచి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలి, ఏదైనా చిన్న హెల్ప్ వచ్చినా కూడా మనం వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి. సో మనం ఎక్కువ థ్యాంక్స్ చెప్పగా వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడము, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఎవరికైనా బుక్ చదవండి, లక్కీ ఫార్చ్యూన్. లక్కీ ఫార్చ్యూన్ ఆథర్ నాకు తెలియదు, పేరు నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఆ బుక్ పేరు వచ్చి లక్కీ ఫార్చ్యూన్. సో ఆ బుక్ ఒకటి, తర్వాత లిండా గుడ్మన్ స్టార్ సైన్ బుక్ ఒకటి చదివాను. ఈ 2 బుక్స్ నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. 10th క్లాస్ హాలిడేస్ అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. ఇది నాకు రెండో అనుభవం. అప్పట్లోనే నాకు గార్డియన్ స్పిరిట్స్ కనెక్ట్ అయ్యారు. అంటే ఇంత క్లియర్ గా నాకు తెలియదు అనమాట. ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఇంత క్లియర్ గా నాకు అప్పుడు తెలియదు. ఏదో మాట్లాడడం, వాళ్ళతో మనసులో మాట్లాడడం, వాళ్ళు నాకు చెప్పడం, అలా జరిగిపోయింది. అది నా రెండో అనుభవం. సో ఇప్పుడు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్స్ లో నేను ఎలా వచ్చాను, ఆనాపానసతి ధ్యానం నాకు ఎలా పరిచయం అయిందంటే 2003, అంటే నేను ఇంజనీరింగ్ అప్పుడే కెమికల్ ఇంజనీరింగ్ నేను చేసింది. సో అప్పుడే ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతున్నప్పుడు మేము తిరుపతి అండి, నేను ఉండేది ఇప్పుడు తిరుపతి. సో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఉన్నింది అనమాట, ధ్యాన మందిరం ఉంది, శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం. మాది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ వచ్చి కంచి రఘురామ్ సారు. సో వాళ్ళు అక్కడ ధ్యాన మందిరం పెట్టారనమాట. సో నేను అటుగా వెళ్తున్నప్పుడు ఆ బోర్డు చూశాను. ఓకే, ఇదేదో మెడిటేషన్ అంటున్నారు. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఓపెన్ లో ఉంటుంది. సో నేను ఆ టైమింగ్స్ నోట్ చేసుకున్నాను. ఓకే, మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలి అని చెప్పి నేను మైండ్ లో పెట్టుకొని నేను కాలేజ్కి వెళ్తూ వస్తూ ఉన్నాను. పోయే దారిలోనే అనమాట ఆ మెడిటేషన్ సెంటర్. అలా అప్పుడప్పుడు ధ్యానంలో వెళ్ళి ధ్యానం చేయడము, మంచి అనుభవాలు, థాట్స్ లేకుండా ఆ ధ్యాన స్థితి నేను పొందగలిగాను అప్పట్లోనే. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను టైము, 2004 ఆ ఇయర్ లో. సో అలా అంటే రెగ్యులర్ గా చేసేవాడిని కాదు, అప్పుడప్పుడు చేసేవాడిని. సో అప్పట్లో నా అనుభవం ఏంటంటే ధ్యానం చేసినంతసేపు థాట్స్ లేకుండా హాయిగా ప్రశాంతంగా అనిపించేది మనసు. వన్స్ ఆ ధ్యాన మందిరం నుంచి బయట రాగానే, ఆ మెడిటేషన్ స్థితి నుంచి బయటకు వచ్చి ఆ మెడిటేషన్ సెంటర్ దాటగానే దండిగా ఆలోచనలు వచ్చేవి అనమాట. రోజంతా ఆలోచనలతోనే టైం సరిపోయేది. ఆ స్ట్రెస్ఫుల్ గా ఉండడము, ఆ టెన్షన్ గా ఉండడము. అయితే ధ్యానం చేసేటప్పుడు మాత్రం ఆ అనుభవం లేదు. అది బాగా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా అది నేను చాలా క్లియర్ గా గమనించాను. అయితే నాకు ఇది రోజంతా కావాలి, నాకు 24 hours ఈ స్థితి కావాలి, ఆలోచన లేకుండా ప్రశాంతంగా జీవితం సాగించాలని నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను అనమాట. సో అలా వస్తూ ఉన్నింది. సో అలా నా ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు ఎంటెక్ కూడా చేశాను. నాకు HPCL లో జాబ్ వచ్చింది అనమాట. ఎంటెక్ వచ్చి IIT బాంబేలో చేశాను. సో అక్కడ నాకు క్యాంపస్ లో నాకు HPCL లో జాబ్ వచ్చింది. సో అక్కడ నేను 2 years వర్క్ చేశాను HPCL లో. అయితే నాకు కార్పొరేట్ లైఫ్ అస్సలు నచ్చేది కాదు. ఈ మార్నింగ్ లేవడం, యూనిఫామ్ వేసుకోవడం, షూ వేసుకోవడం, 8 o'clock అంతా అక్కడ పంచ్ కొట్టాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ 5:30కి 5 o'clockకి బయట రావాలి. సో నాకు ఇది అస్సలు నచ్చేది కాదు కార్పొరేట్ లైఫ్. ఇది మన లైఫ్ స్టైల్ కాదు, నేను దీనికోసం పుట్టలేదు. ఇలానే నేను 35 years చేయాలంట అక్కడ సర్వీస్ చేసి, అప్పుడు రిటైర్మెంట్ అయ్యి అప్పుడు కానీ నేను రిలీజ్ అవ్వను. సో అప్పుడే నేను ఫ్యూచర్ సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసుకొని చూశాను. వైజాగ్ లో వచ్చిందన్న నాకు జాబ్. సో నేను అప్పుడే ఫ్యూచర్ సెల్ఫ్ ప్రొజెక్ట్ చేసి చూసుకుంటే 35 years ఇలా ఉండాలా నేను అనేసి నేను అప్పుడే అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు రీసెర్చ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను.
సో ఆ ఫీల్డ్ లో నేను రీసెర్చ్ చేయాలి, నాకు రీసెర్చ్ కెరీర్ అని నాకు బెస్ట్, ఈ కార్పొరేట్ లైఫ్ నాకు బెస్ట్ కాదు అని నాకు అప్పుడే అనిపించింది. అప్పుడు వైజాగ్ లో ధ్యాన మందిరాలన్నిటికి కూడా నేను వెళ్ళి ధ్యానం చేయడం జరిగింది. సో 2012లో నేను జాబ్ రిజైన్ చేసి తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చేసి నాకు రీసెర్చ్ ఫీల్డ్ అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా. సో దాంట్లో నేను యుఎస్ లో, అమెరికాలో, యూరోప్, జర్మనీలో దాంట్లో అంతా నేను పిహెచ్డి పొజిషన్స్ అప్లై చేయడానికి చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది లైఫ్ అంటే ఏంటి అసలు, ఇంతే నా జీవితము, రోజు జాబ్ చేయడము, డబ్బులు సంపాదించడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేయడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం, ఇదే నా లైఫ్ అనేసి నాకు ఎన్లైటన్మెంట్ కావాలి, ఖచ్చితంగా నాకు ఎన్లైటన్ అవ్వాలి, నాకు చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి అని చెప్పేసి అదే చెప్పాను కదా, మాకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేవాడిని. రోజు మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు, రోజు 4 గంటలు ఖచ్చితంగా ధ్యానం చేసేవాడిని. సో అప్పుడు ఎన్నో అనుభవాలు వచ్చాయి 2012 ఆ టైంలో. సో ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవ్వడం నేను గమనించాను. కొత్త కొత్త అండర్స్టాండింగ్స్ రావడము. తర్వాత మాకు శనివారం సత్సంగం ఉంటుంది. కంచి రఘురామ్ సారు మాకు సత్సంగం తీసుకుంటారు. ఆ సత్సంగం నాకు చాలా హెల్ప్ అయింది. ఒక్కొక్క మెట్టు పైకి ఎదగడానికి నాకు చాలా హెల్ప్ అయింది. సో సత్సంగం, సజ్జన సాంగత్యం అంత ఇంపార్టెంట్ అన్నమాట. పత్రి సార్ చెప్తుంటారు కదా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, మళ్ళీ ధ్యాన ప్రచారం, ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా. మనం ధ్యానం చేయాలి, స్వాధ్యాయం మంచి మంచి పుస్తకాలు చదవాలి, ఆధ్యాత్మిక పుస్తకాలు, సజ్జన సాంగత్యం అందరితో ధ్యానానుభవాలు పంచుకోవాలి, మన ధ్యానానుభవాలు కూడా చెప్పాలి, వాళ్ళది వినాలి. తర్వాత వీలైనంత వరకు ధ్యాన ప్రచారం చేయాలి, మనకి ఎంత తెలుసో అంత ఇతరులకి చెప్పి ధ్యానం చేయించాలి. సో ఈ 4 ఫేజ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఒక ఆధ్యాత్మిక జీవితంలో. ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో అలా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. సాటర్డే సత్సంగం అటెండ్ అవ్వడం, రోజు 4 గంటలు ధ్యానం చేయడం, అలా చేస్తూ వస్తున్నాను. 2012 అనమాట ఆ ఇయర్. సో చక్రాస్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ థర్డ్ ఐ కూడా నాకు యాక్టివేట్ అయింది మాస్టర్స్. ఇక్కడ థర్డ్ ఐలో కూడా అంటే మాస్టర్స్ కనిపించడం, వాళ్ళతో నేను కాన్వర్సేషన్ చేసేవాడిని, వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడేవాళ్ళు. అయితే నేను ఏమనుకున్నానంటే నాలో నేను మాట్లాడుకుంటున్నానులే అనుకున్నాను. కానీ తర్వాత అక్కడ కుప్పుస్వామి మాస్టర్ అని ఉండేవారు తిరుపతిలో, శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో. ఇప్పుడు సార్ బాడీ వెకెట్ చేశారు. సో కుప్పుస్వామి మాస్టర్ నాకు చెప్పేవారు అనమాట, కాదు నాయన, అది నీలో నువ్వు మాట్లాడుకోవడం కాదు, మాస్టర్స్ వచ్చి నీకు మెసేజెస్ ఇస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. తర్వాత నాకు ఒక అనుభవం మాత్రం నేను షేర్ చేసుకుంటాను. ఏంటంటే టెలిపతి కాంటాక్ట్ అయింది అనమాట. నేను ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. నాకు ఆ ధ్యాన మందిరంలోనే ఇంకొక పర్సన్ నాతో మాట్లాడుతున్నారు అనమాట టెలిపతిక్ గా ధ్యానంలోనే. ఎవరైనా అని చూస్తే ఒక గోల్డెన్ కలర్ లో ధ్యాన మెడిటేషన్ పోస్చర్ లో కనిపించారు అనమాట. అయితే చెప్తూ ఉన్నారు, ధ్యానం బాగా చేస్తున్నావు, అది ఇదని చెప్తున్నారు. సో ఈయన ఎవరై ఉంటారు అనేసి నేను కళ్ళు తెరిచి చూద్దాం అనేసి ధ్యానం నుంచి బయటకు వస్తుంటే, ఎందుకు ఆయన అప్పుడు మెసేజ్ అనమాట, అప్పుడు నాతో మాట్లాడడం చెప్పడము, ఎందుకు బయటకు వస్తావు, ధ్యానం చెయ్యి అంటే, లేదు ఇది ఎవరో నేను చూడాలి అని చెప్పేసి నేను ధ్యానం నుంచి బయటకు వచ్చి చూద్దామని కళ్ళు తెరుస్తుంటే, ఓకే చూడు కానీ షాక్ అవ్వకు అన్నారు. సరేలే ఏముందిలే అనేసి కళ్ళు తెరిచి నేను అట్లా వంగి చూశాను అనమాట, ఎవరు ఈయన నాతో మాట్లాడారు అని చూస్తే ఆయన కుప్పుస్వామి మాస్టర్. అయితే ఆయన థర్డ్ ఐ మాస్టర్ అని, ఆయనకి ఇట్లా టెలిపతితో మాట్లాడతారని నాకు అస్సలు తెలియదు. నేను చూడగానే షాక్ అయ్యాను. సో మనము చూడడం అంటే వీళ్ళు థర్డ్ ఐ మాస్టరా కాదా, వీళ్ళు బ్రహ్మ జ్ఞానులా, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఇవన్నీ మనకి చూడగానే తెలియదు అనమాట. సో పోను మనం వాళ్ళతో మాట్లాడడం ద్వారా, వాళ్ళతో మన ధ్యానానుభవాలు పంచుకోవడం, వాళ్ళ ధ్యానానుభవాలు వినడం, వీటి ద్వారా మనకి తెలుస్తుంది. మాట్లాడితేనే తెలుస్తుంది మనకి అవతల వ్యక్తి ఏంటి, బ్రహ్మజ్ఞానం ఎక్కడున్నారు, ఇవన్నీ. సో అది అనమాట నా ఫస్ట్ టెలిపతి కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కుప్పుస్వామి మాస్టర్ నాకు చేశారన్నమాట. సో అప్పుడు నాకు 100% కన్ఫర్మ్ అయింది. ఓకే, అప్పటిదాకా నాకు డౌట్స్ ఉండింది. ఓకే 1% కూడా డౌట్ ఉండింది, ఇదంతా ఏమి బ్రహ్మనా, ఇదే అదే అనేసి. ఆ 1% డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది వన్స్ మనకి థర్డ్ ఐ ఓపెన్ అయితే. 100/100% మనకి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఇంకా నో డౌట్, వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు, ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. సో రోజు ధ్యానం చేయడం. ఒకసారి అయితే ఒక అనుభవం ఏంటంటే, నేను నిద్రపోతున్నప్పుడు కుప్పుస్వామి మాస్టర్ నన్ను హిమాలయ యోగుల్స్ దగ్గర తీసుకెళ్లారు.
ఆస్ట్రల్ ప్లేన్ గా తీసుకెళ్లారు. సో ఎవరి దగ్గర అంటే మహా అవతార్ బాబాజీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా మాతాజీ దగ్గరికి తీసుకెళ్లి నన్ను కూర్చోబెట్టి వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంది అనమాట. మేడం అందరికీ సెమినార్ అందరితో చెప్తూ ఉంటే నేను కూడా కూర్చొని వింటూ ఉన్నాను. అది ఒక అనుభవం నాకు నిద్రలో ఉన్నప్పుడు కలిగింది మాస్టర్. యా. సో ఇలా ఉంటే నేను ఓకే, ఇది నా ఒక్కనొక అనుభవము. నెక్స్ట్ అనుభవం ఏంటంటే నేను పిహెచ్డి చేయాలని చెప్పి అమెరికాలో యుఎస్ లో అప్లై చేస్తూ ఉన్నాను పొజిషన్స్. ఒక పొజిషన్ అయితే వచ్చింది అనమాట, మిసిసిపి స్టేట్ యూనివర్సిటీలో ఒక పిహెచ్డి పొజిషన్ వచ్చింది నాకు. యుఎస్ లో వెళ్ళి స్కాలర్షిప్ తో వచ్చింది అనమాట. అయితే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి కనెక్ట్ అయ్యారు. మేము తిరుపతి వాళ్ళం కదా, మాకు వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి మాస్టర్ కనెక్ట్ అయ్యారు. అయితే ఆయన చెప్పారన్నమాట, అరే ఈ పొజిషన్ నీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఈ పొజిషన్ అని చెప్పారన్నమాట. సో అంటే నేను వినలేదు. లేదు సార్, నేను ఈ పొజిషన్కి వెళ్తాను, నాకు ఈ పొజిషన్ బాగా నచ్చింది, అది నేను అనుకున్న పొజిషనే అనమాట. మాలిక్యులర్ సిమ్యులేషన్స్ అని నేను అనుకున్న టాపిక్ మీదే నాకు స్కాలర్షిప్ వచ్చింది. సో వెళ్తాను అంటే సార్ మరి వెంకటేశ్వర స్వామి మాస్టర్ ఏమన్నారు. నెక్స్ట్ డే పత్రి సార్ వచ్చారు మెడిటేషన్ ఉన్నప్పుడే ఆస్ట్రల్ ప్లేన్ లో వచ్చి, ఇది కరెక్ట్ కాదు, నీకు ప్రాబ్లం వస్తుంది పిహెచ్డి ఫినిష్ అయ్యేటప్పుడు అని చెప్పారు. లేదు నేను వెళ్తాను అని ఖచ్చితంగా చెప్పాను అనమాట పత్రి సార్కి కూడా. సో అప్పుడు సార్ కాసేపు 5 minutes ధ్యానం చేసి ఏదో చేశారు, అడ్జస్ట్మెంట్ లాగా ఏదో చేసి, ఓకే అయితే నువ్వు వెళ్ళులే, ఏం కాదు నేను చూసుకుంటానులే అని చెప్పి నాకు అంత ఓకే చేసి చెప్పారనమాట. సో ఇది ఒక అనుభవం. అయితే వాళ్ళు చెప్పినట్టే, వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు, పత్రి సార్ చెప్పినట్టు నిజంగానే నాకు ప్రాబ్లం అయింది. పిహెచ్డి ఫినిష్ అయ్యేటప్పుడు నా పిహెచ్డి అడ్వైజర్ తో కొంచెం గొడవ పడ్డాను. సో దానివల్ల ఒక 1 year డిలే అయింది అనమాట నా పిహెచ్డి కంప్లీట్ అవడానికి. సో అప్పుడు అనుకున్నాను, ఓకే మాస్టర్స్ మనకి ముందుగానే అంతా చూసి మనకి ఎప్పటికప్పుడు మన ప్లాన్స్ అన్ని అరేంజ్ చేస్తూ మన లైఫ్ ని చూసుకుంటారు అని అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అనమాట. సో మనం చేయాల్సిందంతా ఏం లేదు, ధ్యానం చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం, వీళ్ళందరూ ధ్యాన ప్రచారం చేయడం, 4 మనం చేసుకుంటా ఉంటే ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి కూడా ఉంటూ మన ప్రతి దిశలోనూ మనకి చూసుకుంటారు. సో ఇది నా ధ్యాన అనుభవాలు. ఇంకా ఇంకొక 10 నిమిషాలు నా కాంతి ధ్యానం చేయడం నేను స్టార్ట్ చేశాను మాస్టర్స్. ఒక 1-2 years బ్యాక్ నుంచి నేను లైట్ వర్కర్స్ గ్రూప్ లో జాయిన్ అవడం జరిగింది 2 years బ్యాక్. సో నాకు అప్పుడు ముందే తెలుసు అనమాట, ఇట్లా నక్షత్ర మిత్రులు బుక్ చదివాను, హరికృష్ణ మాస్టర్ వర్క్ షాప్స్ అని చాలా అటెండ్ అయ్యాను అనమాట. సో రంజిత్ సార్ వచ్చి మన ధ్యాన మహాచక్రం స్టేజ్ మీద చెప్పారనమాట, ఇట్లా వాట్సాప్ గ్రూప్ ఉంది అందరూ జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్పారు. సో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో వారు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది, లైట్ వర్కర్స్ గ్రూప్ లో. అప్పుడు నాకు శ్రీలక్ష్మి దుగ్రాల మేడం వాళ్ళ సెషన్స్ వినడం స్టార్ట్ చేశాను నేను. సో చాలా నేర్చుకున్నాను మేడం దగ్గర నుంచి. సో అప్పట్లో అది కోబ్రా పోర్టల్ కూడా నేను రెగ్యులర్ గా చదవడం స్టార్ట్ చేశాను, వాళ్ళ ఆర్టికల్స్ చదవడం. నాకు ద ఈవెంట్ గురించి మేడం చెప్పారు సెషన్స్. తర్వాత లైట్ ఫోర్సెస్ అంటే ఎవరు, రెసిస్టెన్స్ మూవ్మెంట్ అంటే ఎవరు, ప్లేడియన్స్, ఆర్కటూరియన్స్, ఆస్టర్ కమాండ్, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్, వీళ్ళందరి గురించి నేను బాగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను లాస్ట్ 2-3 years నుంచి. సో ఒకటి ఇంపార్టెంట్ అనుభవం ఏంటంటే, December 21st లాస్ట్ డిసెంబర్ లో మనకి డివైన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ గురించి మనకి ధ్యానం చేశాం కదా, మాస్ ఈవెంట్ ఒకటి. అప్పుడు నేను కూడా పాల్గొన్నాను ఆ టైంలో. సో అప్పుడు మనము భూమి మీద అంతా కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అనమాట. మేడం గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఆ గైడెన్స్ లో మనము భూమి మీద కాంతి అంతా మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు చీకటి శక్తులు వణకడం స్టార్ట్ చేశారు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దట్ ఒక చీకటి శక్తులు దే ఆర్ షివరింగ్ బికాస్ ఆఫ్ అవర్ లైట్. మన భూమి మీద అంతా కాంతిని ప్రసరిస్తున్నప్పుడు వాళ్ళు వణకడం స్టార్ట్ చేశారు. సో అదే ఫస్ట్ టైం నేను చూడడము, December 21st, 2021 లో. అప్పటి నుంచి వాళ్ళు అప్పుడు నేను అనుకున్నాను, ఓకే మనం చేసే కాంతి ధ్యానం ఇంత పవర్ఫుల్ అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో అప్పటి నుంచి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడంతా నేను కాంతి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళు నన్ను అడుక్కోవడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి,
ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ దే ఆర్ బెగ్గింగ్ అనమాట. లిటరల్ గా వాళ్ళు కాలు మీద పడి అడుక్కుంటున్నారు. అంతకు ముందంతా అంతలాగా అడుక్కునే వాళ్ళు కాదు. కొంచెం బెదిరించే వాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు, కానీ అడుక్కోవడం స్టార్ట్ చేయడం వచ్చి నాకు ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ డిసెంబర్ మంత్ లో. సో అప్పటి నుంచి నేను కాంతి ధ్యానం చేయడం అన్ని చేస్తూ ఉన్నాను. యా. సో నా నెక్స్ట్ అనుభవం ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్లో గెలాక్టిక్ కోడెక్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు, గెలాక్టిక్ కోడెక్స్ అందరికి తెలుసు కదా. ఎవరైనా తెలియకపోతే శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం సెషన్స్ చూడండి. మేడం చాలా డీటెయిల్ గా చెప్తారు గెలాక్టిక్ కోడెక్స్ అంటే ఏంటి. దాని మీద ఒక 1 hour 1.5 hour సెషన్ ఉంది, అది అందరు చూడండి. సో ఆ గెలాక్టిక్ కోడెక్స్ నేను సెర్చ్ చేస్తున్నప్పుడు యానా సిబిన్స్కీ అని ఇంకొక లైట్ వర్కర్, ఆవిడ US లో ఉంటారు. ఆవిడ యూట్యూబ్ ఛానల్ నాకు దొరికింది అనమాట. సో ఆవిడ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే, ఆవిడ గొప్ప లైట్ వర్కర్, ఆస్ట్రల్ కమాండ్ తో కలిసి వర్క్ చేస్తూ ఉంటారంట. సో ఆవిడ చెప్పారనమాట, ఇది మన గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అయిపోయింది భూమికి, ఇంకా చీకటి శక్తుల వాళ్ళు ఈ భూమిని వదిలి వెళ్ళాల్సిన టైం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పారు. సో అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అనమాట. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ దమ్ టు లీవ్ ప్లానెట్ ఎర్త్ అని నాకు అనిపించింది. సో నేను కాంతి ధ్యానం చేస్తున్నప్పుడు భూమి మీద ఎవరెవరు ఉన్నారో చీకటి అందరికి నేను చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇట్స్ టైమ్ టు వెకేట్ ప్లానెట్ ఎర్త్ అని చెప్పి అందరినీ చెప్పడం వల్ల చెప్పి భూమి అంతా కాంతితో నింపేశాడు. ఫుల్ ఆఫ్ లైట్, మొత్తం భూమి మొత్తం కాంతితో నింపేసి, ఇంకా ఇది ఆధ్యాత్మికవేత్తలదే ఈ భూమి, ఇంకా చీకటి శక్తులది కాదు అని చెప్పి, మీరు ఇంకా బయలుదేరాల్సిన టైం వచ్చింది, మీరు ఇంకా ప్లానెట్ ఎర్త్ ని వెకేట్ చేయండి అంటే వాళ్ళు విన్నారనమాట. విన్న తర్వాత పత్రిజీ సారు ఆస్ట్రల్ కమాండ్ వచ్చారు. వచ్చి మొత్తం వాళ్ళే వర్క్ అంతా చేస్తూ ఉన్నారు. నా బాడీ నేను కాంతి ధ్యానం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే ఇది చెప్పి నెక్స్ట్ డేకి ఏంటంటే, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ చీకటి శక్తులు నిజంగానే వెళ్ళిపోయారు. సో ఏం సార్ ఇదంటే, మరి పత్రి సార్ ఆస్ట్రల్ కమాండ్ ఉండి అంతా చూసుకున్నారు. సో వాళ్ళే ఇదంతా చేసి వాళ్ళని వెకేట్ చేయించారు. సో పర్టికులర్ టైప్ ఆఫ్ చీకటి శక్తులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు అనమాట ఆ రోజు. సో ఇదొక అనుభవం నాకు. ఇంకొకటి ఏంటంటే, నేను కాంతి ధ్యానం చేస్తూ ఉన్నాను. సో నాకు అంబాసిడర్ ఆఫ్ లైట్ అని పొజిషన్ ఇచ్చారన్నమాట పత్రి సార్. ఆస్ట్రల్ ప్లేన్ లో ఆస్ట్రల్ కమాండ్ ఉన్నారు, పత్రి సార్ ఉన్నారు, మిగతా ఎర్త్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఉన్నారనమాట. ఆ టైంలో నాకు అంబాసిడర్ ఆఫ్ లైట్ అని చెప్పి ఒక పొజిషన్ ఇచ్చారు. సో ఎందుకు సార్ ఇదంటే, నువ్వు కాంతి ధ్యానం చేస్తున్నావు కదా, సో నీ లైట్ రిప్రజెంట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నాకు ఈ పొజిషన్ ఇచ్చారు. నేను కూడా సంతకం అన్ని పెట్టాను అనమాట ఆస్ట్రల్ ప్లేన్ లో. అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా ఉంటాయంట ఆస్ట్రల్ ప్లేన్ లో. సో అలా పెట్టడం జరిగింది అనమాట. సో అదొక అనుభవం. ఓకే మాస్టర్స్, ఇది నా ధ్యాన అనుభవాలు. ఇంకా చాలా ఉంది, చాలా అనుభవాలు. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అన్ని చెప్పట్లేదు. సో ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాను నేను. కాస్మిక్ వ్యాలీకి నేను కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉన్నప్పుడు కాస్మిక్ వ్యాలీకి రమ్మని చెప్పి నాకు మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారు. సరోజ మేడం ఇంటర్వ్యూ చూస్తున్నాను. మేడం చెప్తున్నారు అన్నమాట, కాస్మిక్ వ్యాలీలో ఇంతంత శక్తి క్షేత్రాలు ఉన్నాయి, మహావతార్ బాబాజీ కేవ్ ఉంది, లార్డ్ అడామా కేవ్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు మాస్టర్స్ కనిపించి, నువ్వు కంపల్సరీగా రావాలి, నీకు అక్కడ పని ఉంది అని చెప్పి, ఒక 5 days నువ్వు రావాలని చెప్పారన్నమాట. ఓకే నేను వస్తానని చెప్పి, అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి. కాస్మిక్ వ్యాలీ ట్రిప్, ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. నేను అవన్నీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు టాపిక్ నేను చూస్ చేసుకున్నది ఏంటంటే, థాట్ మేనేజ్మెంట్, అంటే ఆలోచన వ్యవస్థ గురించి ఈరోజు మీకు పంచుకుంటాను. ఈరోజు మీతో నా రీసెర్చ్, నేను చేసింది ఏంటి, నా అబ్జర్వేషన్ ఏంటి అనేది ఈరోజు మీతో పంచుకుంటాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆలోచనలు ఎట్లా, ఏంటేంటి, అవి మన ఆలోచనలు ఏవి, చీకటి శక్తుల వాళ్ళు కూడా మన మీద ఆలోచనలు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట, అంటే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ర్యాండమ్ గా థాట్స్. అవన్నీ చెప్తాను ఈరోజు మీకు. ఇది కూడా నాకు శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం సెషన్ వింటున్నప్పుడు నాకు మేడం చెప్పారనమాట, ఇట్లా ఎవరు వాళ్ళు, ఆర్కన్స్ వాళ్ళు నెగిటివ్ ఎంటిటీస్, వాళ్ళు చీకటి శక్తులు నెగిటివ్ ఎంటిటీస్. ఆ నెగిటివ్ ఎంటిటీస్ మనకి మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. 24 hours మనము రోజంతా ఉంటాం కదా, ఈ లైఫ్ అంతా మనకి మైండ్ ప్రోగ్రామింగ్. 800 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ భూమి మీద. సో 800 కోట్ల మందికి మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అదే మాయ కాదు ఇది, ఇట్స్ అన్ ఆర్టిఫిషియలీ బిల్ట్ మాయ.
సో ఈరోజు థాట్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గానిక్ థాట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాను, బట్ ఐ కుడెంట్ షేర్ హియర్. ఓకే, సో ముందుగా మనకి టైం మేనేజ్మెంట్ గురించి తెలుసు. మనకి రోజులో 24 గంటలు ఉంటాయి. మనం ఎలా టైం షెడ్యూల్ చేసుకుంటాము. మార్నింగ్ లేయాలి, జాబ్కి వెళ్ళాలి, ఇట్లా ఈ ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మనము టైంని మేనేజ్ చేస్తాం. టైం మేనేజ్మెంట్ అంటారు. మరి అదేలాగా ఆలోచనలు కూడా ఉంటాయి కదా మనకి. మరి ఆలోచనలను కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. ఒక రోజుకి సుమారు 6000 థాట్స్ వస్తాయంట ఒక యావరేజ్ హ్యూమన్ కి. ఎప్పుడు చదివాను నేను రీసెర్చ్ లో, ఏదో స్టడీలో 6000 థాట్స్ వస్తాయంట మనిషి. మరి అన్ని వేల థాట్స్ వస్తున్నాయంటే మరి దాన్ని మేనేజ్ చేయాలి కదా. సో లైక్ టైం మేనేజ్మెంట్, మనకి థాట్ మేనేజ్మెంట్ అని చెప్పి కూడా ఉంటుంది. సో మన థాట్స్ ఏంటి, అవి ఎలా మేనేజ్ చేయాలి, ఏ థాట్స్ పట్టించుకోవాలి, ఏ థాట్స్ వదిలేయాలి, ఇవన్నీ కూడా నేను ఈరోజు మీకు చెప్తాను. నా రీసెర్చ్ లో నేను ఏం తెలుసుకున్నానో అది చెప్తాను మీకు. సో లైక్ దట్ థాట్ మేనేజ్మెంట్ అని కూడా ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం అసలు ఏంటి ఆలోచనలు, ఎన్ని రకాలు, ఏది ఉన్నాయో ఫస్ట్ అది చూద్దాం. ఏ థాట్స్ వస్తాయి మనకి. పత్రి సార్ అయితే సింపుల్ గా చెప్పేస్తారు 4 రకాల థాట్స్ ఉన్నాయని. ఒకటి డిజాస్టరస్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాకులస్ థింకింగ్. ఈ 4 చెప్పారు. అయితే సార్ చెప్పింది థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పారు సారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ ఆలోచనలు మనకు వచ్చే ఆలోచనలు ఎన్ని రకాలు ఉంటాయి అనేది నేను చెప్తాను ఈరోజు. ఫస్ట్ వచ్చి ర్యాండమ్ థాట్స్. అంటే ర్యాండమ్ గా మనకు వస్తూ ఉంటాయి. నిన్న జరిగిందో, మొన్న జరిగిందో, లేకపోతే ఫ్యూచర్ లో ఏం చేయాలి, లేకపోతే ఈ రోజు జరిగింది. సో ఇలాంటి కొన్ని ర్యాండమ్ గా థాట్స్ వస్తూ ఉంటాయి. మన మనసులో థాట్స్ వస్తూ ఉంటాయి. అది ప్రొజెక్షన్ నుంచి రావచ్చు, ఎట్లా రావచ్చు, ర్యాండమ్ గా వస్తుంటాయి. సంబంధమే ఉండదు. పోయిన నిమిషానికి ఒక థాట్ ఆలోచించుంటాము, ఈ నిమిషంలో ఆ నిమిషానికి ఈ నిమిషానికి సంబంధం లేకుండా ఇంకో కొత్త థాట్ వస్తుంది. అది ర్యాండమ్ గా వస్తుంది. ఒక ముందు థాట్కి ఈ థాట్కి సంబంధమే ఉండదు. సో అలా ర్యాండమ్ గా వచ్చే థాట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటంటే రిపిటేటివ్ థాట్స్. అంటే వచ్చిన ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. లైక్ 2 days బ్యాక్ ఆ థాట్ ఆలోచించుంటాము, కానీ మళ్ళీ ఈ రోజు అదే థాట్ వస్తూ ఉంటుంది, మళ్ళీ రేపు కూడా వస్తాయి. సో అలా రిపిటేటివ్ గా వచ్చే థాట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి టైం టేకింగ్ థాట్స్ అనమాట. అది ఒక థాట్ వస్తుంది. ఈ థాట్స్ ఎలా ఉంటాయండి, ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక ఆలోచన వస్తుంది, కానీ ఆ ఆలోచన 5 minutes 10 minutes అరగంట కూడా తీసుకుంటుంది. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, హాఫ్ అన్ అవర్ కూడా ఒక ఆలోచన మీద మనం ఆలోచిస్తూనే ఉంటాం. అది చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఒక థాట్ వస్తుంది, దాని వెనకాల ఇంకా 10 ఆలోచనలు వస్తాయి అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలి నేను, రేపు ఎగ్జామ్ ఉంది అని ఒక థాట్ వస్తుంది. అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాము, రేపు ఎగ్జామ్ ఉంది అన్న ఒక ఆలోచన వస్తుంది. అయితే దాన్ని మనం పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే దాని వెనకాల ఇంకా 10 ఆలోచనలు పడతాయి. అండ్ ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 10 minutes ఆఫ్ 20 minutes ఆఫ్ అవర్ టైం. సో రేపు ఎగ్జామ్ ఎప్పుడు చదవాలి, రేపు చదువుదామా, ఇవాళ చదువుదామా, మార్క్స్ తక్కువ వస్తాయేమో, ఎక్కువ వస్తే ఫెయిల్ అయితే ఏం చేస్తాం, మనకి జాబ్ వస్తుందా, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎగ్జామ్ ఉన్న థాట్ నుంచి జాబ్ వస్తుందా రాదా, మళ్ళీ పెళ్ళి అవుతుందా, మన ఫ్యూచర్ ఏంటి, ఏడాడికో వెళ్ళిపోతాం. లైక్ ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ 20 minutes ఆఫ్ అవర్ టైం. ఈవెన్ ఇన్ మెడిటేషన్ లో కూడా మనం మామూలుగా ఉన్నప్పుడు కూడా టైం తీసుకుంటాం, ధ్యానంలో కూడా అంత టైం తీసుకుంటాం. సో దట్ ఈస్ టైం టేకింగ్ థాట్స్ అని నేను దాన్ని కేటగరైజ్ చేశాను. ఒక థాట్ ఫాలోడ్ బై మల్టిపుల్ థాట్స్. ఇంకొకటి థాట్స్, ఇంకొక వేరే టైప్ ఆఫ్ ఆలోచనలు ఎలా వస్తాయంటే టు ప్లాన్ థాట్స్. ప్లాన్ చేసుకుంటాం కొన్ని ఆలోచనలు. సో ఎలా ఫ్యూచర్ లో ఏం చేయాలి, అప్పుడు పాస్ట్ లో ఇలా జరిగింది కదా, సో ఈసారి అలా చేయకూడదు అని కొంచెం మనము ప్లాన్ చేసుకుంటాం. సో అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. రేపు శాలరీ వస్తుంది, ఏం చేయాలి, దాన్ని ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, ఇలా అని ప్లాన్ చేసుకుంటాం. సో ఇలాంటి థాట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆలోచనలు టైప్ ఏంటంటే పాస్ట్ థాట్స్. అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలం నుంచి వచ్చే థాట్స్ వస్తాయి. అరే అలా చేసి ఉండకూడదేమో, ఇలా చేయాలి, అలా చేయాలి అని గిల్ట్ ఫీల్ అవుతా ఉంటాము. లేకపోతే వేరేలా చేసి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, ఇది బాగా చేశాను. సో ఇలాంటి థాట్స్ అన్ని కూడా వస్తాయి, భవిష్యత్తు నుంచి వస్తాయి,
పాస్ట్ నుంచి కూడా వస్తాయి. ఇంకొక థాట్స్ ఏంటంటే ప్రెసెంట్ థాట్స్, అంటే ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండే థాట్స్ వస్తాయి అనమాట. సో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా చప్పుడు వస్తుంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో ప్రెసెంట్ థాట్స్ కూడా వస్తాయి. సో ఇలా నేను మొత్తం సిక్స్ టైప్ ఆఫ్ థాట్స్ ని నేను కేటగరైజ్ చేశాను. ఏంటంటే ర్యాండమ్ థాట్స్, రిపిటేటివ్ థాట్స్, టైం టేకింగ్ థాట్స్, టు ప్లాన్ థాట్స్, పాస్ట్ థాట్స్ అండ్ ప్రెసెంట్ థాట్స్ అన్నమాట. సో ఇలా 6 రకాల థాట్స్ ని నేను, నాకు వచ్చినవి ఇవి. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వస్తే మీకు చెప్తాను, ఏమైనా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ షేర్. సో ఇవి ఈ రకమైన ఆలోచనలన్నీ వస్తాయి. సో అయితే శ్రీలక్ష్మి దిగ్రాల మేడం సెషన్స్ విన్నప్పుడు ఏం చెప్పారంటే, మేడము 90% ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ నాట్ అవర్స్. మంది కాదంట ఆ థాట్స్ అన్ని, ఆలోచనలన్నీ వచ్చేవన్నీ. మరి ఎవరిదంటే మరి చీకటి శక్తుల వాళ్ళు మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు. మన 24 అవర్స్ పర్ డే కదా ఒక రోజులో, ఆ 24 అవర్స్ వేస్ట్ చేయడానికి, అదే భ్రమలో ఉండిపోవడానికి వాళ్ళకు మెయిన్ గోల్ అదే అన్నమాట. మనం ఎంత టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్. పర్టికులర్లీ పిరమిడ్ మాస్టర్స్ టైం వేస్ట్ చేయాలనే చూస్తూ ఉంటారు వాళ్ళు. మన 24 అవర్స్ లో ఆ థాట్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద థాట్స్ ఆర్ నాట్ అవర్స్, మంది కాదు. ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు, ఓకే దిస్ ఈస్ నాట్ మై థాట్ అనేసి. అది చూద్దాం ఇప్పుడు. అది ఏంటంటే నెగిటివ్ ఎంటిటీస్, అంటే చీకటి శక్తులు వాళ్ళు మనకి ప్రొజెక్ట్ చేస్తారు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో ధ్యానం చేయడం కానీ లైక్ నార్మల్ రోజులో ఉన్నప్పుడు ఒక థాట్ జస్ట్ ప్రొజెక్ట్ చేస్తారు అంతే. ఆ థాట్ ని మనం పట్టుకొని దాని వెనకాల మనం 10-20 ఆలోచనలు పుడతాయి, మనమే పుట్టించి మనం దాని మీద టైం వేస్ట్ చేసుకుంటా ఉంటాం. సో ప్రొజెక్షన్ వరకే వాళ్ళదే, దాన్ని పట్టుకొని దాన్ని వెనక వెళ్ళడం అంతా మందే. ఈ థాట్ మనం ఏమనుకుంటామంటే అది కూడా మందే అనుకుంటాం. కాదు ఆ ఫస్ట్ వాడు క్రియేట్ చేసేదే వాళ్ళే అనమాట, నెగిటివ్ ఎంటిటీస్. అవన్నీ ఏంటంటే ఫేక్, ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ థాట్స్. అవన్నీ న్యాచురల్ గా ఉండదు, అవంతా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఎలా క్రియేట్ చేస్తారంటే, ఆల్రెడీ మనం గడిచి వచ్చిన గతంలో నుంచి, మన చిన్నప్పటి చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన మన సంఘటనలు అన్ని చూసి ఒక ర్యాండమ్ గా వాళ్ళ థాట్స్ ని ప్రొజెక్ట్ చేస్తారు మన మనసులో కానీ, మనం ధ్యానంలో ఉన్నప్పుడు కానీ. మనము దాన్ని పట్టుకొని మనము టైం వేస్ట్ చేసుకుంటాం, మన ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. సో దోస్ ఆర్ ఆల్ నాట్ రియల్, మంది కాదు. సో ఇంకా మనం హ్యాపీగా ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. యా, మెయిన్ గా ఏంటంటే నెగిటివ్ థాట్స్, చెడు ఆలోచనలు. ఈ చెడు ఆలోచనలు ఖచ్చితంగా మంది కాదు, డెఫినెట్ గా మంది కానే కాదు. మనం ఒక పిరమిడ్ మాస్టర్స్ అయ్యుండి ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, కాంతిలోక వాసులు అయ్యుండి భూమి శాకాహార జగత్, ధ్యాన జగత్ అవ్వాలని, పిరమిడ్ జగత్ కావాలని ఇంతలా సంకల్పిస్తున్నామంటే మనకి చెడు ఆలోచనలు వస్తాయా? ఎవరన్నా చెప్పండి, మనకి చెడు ఆలోచనలు వస్తాయా? డెఫినెట్ గా రాదు. అలా మీరు వస్తుంది అంటే అది వాళ్ళ పనే. ఆ చీకటి శక్తులు, ఆ ఆర్కన్స్, నెగిటివ్ ఎంటిటీస్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసే థాట్స్, ఆ నెగిటివ్ థాట్స్. సో నెగిటివ్ థాట్ వచ్చిందంటే అది 100% మీరు ఇంకా ఫ్రీ అయిపోవచ్చు. ఓకే దిస్ ఇస్ నాట్ మీ, ఈ థాట్ నాది కాదు అని చెప్పి మీరు ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. ఆ తర్వాత మీరు దాన్ని పట్టుకోవడము, దాన్ని ఇంకా ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయడము, చెడు ఆలోచనల్ని మీరు పట్టుకోవడం, అవన్నీ తర్వాత విషయం. కానీ ఫస్ట్ రికగ్నైజ్ చేయండి, ఫస్ట్ గుర్తించండి ఇది నాది కాదు. స్పెషల్లీ చెడు ఆలోచనలు ఖచ్చితంగా మంది కాదు. మన పిరమిడ్ మాస్టర్స్ కనే కాదు, ఏ ఒక్క హ్యూమన్ బీయింగ్ అయినా సరే చెడు ఆలోచనలు మంది కాదన్న. మోస్ట్ ఆఫ్ ద ఓకే అట్లా 100% అని చెప్పలేను కానీ 99% మంది కాదన్నమాట చెడు ఆలోచనలు. పర్టికులర్లీ ఇంకా డీవియేటెడ్ థాట్స్ అన్ని ఉంటాయి. అంటే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటాము, ఏదైనా ధ్యానం చేస్తున్నప్పుడు డీవియేట్ చేస్తారు, మనల్ని దశ మారుస్తారు అనమాట. రేపు ఎగ్జామ్ ఉందనేసి, రేపు అక్కడికి వెళ్ళాలి, రేపు పెళ్లికి వెళ్ళాలి, ఇలాంటి థాట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటారు మన టైం వేస్ట్ చేయడానికి. సో ఆ థాట్స్ ఒకటి డీవియేటెడ్ థాట్స్, అంటే మన దృష్టి మళ్లించడం యొక్క ఆలోచనలు. రెండవది నెగటివ్ థాట్స్, చెడు ఆలోచనలు చాలా ఇస్తూ ఉంటారు.
నాకు చాలా అనుభవం దీని మీద. వన్స్ నేను శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం ప్రెసెంటేషన్ విన్నాను, అవి మనది ఆలోచనలు మనది కాదు అని అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు నేను వన్స్ వెనక్కి తిరిగి చూసుకున్నాను. నేను 2012లో నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు వచ్చే చెడు ఆలోచనలు అన్నీ చూసుకుంటే ఒక్కటి కూడా నాది కాదండి. ఐ వాజ్ షాక్డ్, ఏంటి ఇన్ని చెడు ఆలోచనలు నా మీద ప్రొజెక్ట్ చేశారా అని చెప్పేసి. పత్రి సార్ ఒకసారి లైవ్ లో పత్రి సార్ స్పీచ్ ఇస్తూ ఉంటారు అనమాట. స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు నాకు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏంటి అట్ట చెప్పారు ఇటు చెప్పారని. సో అవన్నీ నాదనేసి నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. అరే ఏంటి నేను ఇలాంటి ఇంత చెడ్డవాన్నా అని చెప్పి నాకు నేనే బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే, దోస్ ఆర్ నాట్ మై థాట్స్, ఈ చెడు ఆలోచనలు ఖచ్చితంగా నాది కాదు అని నాకు ఇప్పుడు అనిపిస్తాం. సో ఒక 10 years బ్యాక్ శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడం ఆ ప్రెజెంటేషన్ ఇచ్చుంటే ఎంత బాగుందో అనిపించింది నాకు ఫస్ట్ టైం. బట్ ఎనీవే, బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు కదా. సో అదొకటి. ఓకే, సో దీనికి ఏం చేయాలి మనం? వాట్ ఈస్ ద పాసిబుల్ బెస్ట్ యాక్షన్? ఏం చేయాలంటే ఇది మ్యాట్రిక్స్ అనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది మ్యాట్రిక్స్ మైండ్ ప్రోగ్రామింగ్. మైండ్ ప్రోగ్రామింగ్ లో ఇది ఒక భాగం. ఓకేనా? మాయాపుర కప్పేసి ఉంటారు అంటారు కదా, మేడం చెప్తూ ఉంటారు. సో ఆ దాంట్లో ఇది ఒక భాగం అనమాట. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ గుర్తించండి, అక్నాలెడ్జ్ చేయండి ఫస్ట్. ఓకే, ఇది నాది కాదు అని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేస్తే చాలు, దాని నుంచి మనం ఫ్రీ అయిపోవచ్చు. ఓకే, మీకు డౌట్ ఉన్నా కూడా ఓకే వదిలేయండి, జస్ట్ డోంట్ టచ్ ఇట్. దేన్ని ఏ ఆలోచనని టచ్ చేయదు. మీకు అవసరం ఉంటేనే మీరు దాన్ని ఆలోచన పట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే జస్ట్ లీవ్ ఇట్. జస్ట్ శ్వాస మీద ధ్యాసకు వచ్చేయండి తిరిగి. యా, నెక్స్ట్ జస్ట్ వాచ్ చేయండి, జస్ట్ చూడండి అంతే. జస్ట్ అలా చూడండి ఏ ఆలోచనలు వస్తున్నాయి, వాడు ఆ నెగటివ్ ఎంటిటీస్. నేను ఇది కూడా చేశాను, ఎలాంటి టైప్ ఆఫ్ ఆలోచనలు నాకు ప్రొజెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే మనకి వీక్ పాయింట్స్ ఉంటాయి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి వెళ్ళాలి, ఆ పెళ్లికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, లేకపోతే సినిమాకి వెళ్ళాలి, ఇలాంటి మన వీక్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ వాడు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అవన్నీ మనకి ట్రాప్స్ లాగా. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇట్ విల్ బి ఫన్ యాక్చువల్ గా. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలాంటి థాట్స్ మనకి వస్తున్నాయి. మనం వీ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. ఒక ఫుట్బాల్, ఒక క్రికెట్ ఆడినట్టు చూస్తా ఉండొచ్చు. ఓకే, ఈసారి ఇలా ప్రొజెక్ట్ చేస్తావులే, భలే ప్రొజెక్ట్ చేస్తావులే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. సో వీ కెన్ హ్యావ్ ఫన్. అంటే అదే వన్స్ మనకి జ్ఞానం వచ్చేస్తే మిగతాదంతా మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో జ్ఞానం అంత ఇంపార్టెంట్. సో మనం ధ్యానంలో కూడా మనం చూడొచ్చు, ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఓకే ఈ థాట్స్ వస్తున్నాయి, ఓకే దిస్ ఇస్ నాట్ మీ, ఈ థాట్ నాది కాదు, అరే ఇది నాదేమో. ఒక నిమిషాలు డౌట్ వస్తుంది, ఈ థాట్ నాదేనా, వాళ్ళు ప్రొజెక్ట్ చేసిందా అని కూడా డౌట్ వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఓకే, జస్ట్ లీవ్ ఇట్. యా, సో ఇదండి పాసిబుల్ యాక్షన్ చేయొచ్చు. ఏంటంటే పాసిబుల్ మనం చేసే బెస్ట్ పని ఏంటంటే జస్ట్ గుర్తించడం, జస్ట్ వాచ్ చేయడం, తర్వాత ఏ ఆలోచనని టచ్ చేయొద్దు, జస్ట్ వదిలేయండి. మీకు అవసరమైన ఆలోచనలే మనం పట్టుకుందాం. నెక్స్ట్ సమ్ టైమ్స్ వీ కెన్ ప్లే విత్ ఇట్. ఓకే, ఈ ఆలోచన ప్రొజెక్ట్ చేశారు కదా, దీనివల్ల ఏమవుతుంది, ఇంతకుముందు ఆ ఆలోచన వచ్చింది, ఇంతకుముందు నెగిటివ్ వచ్చింది. సో ఇలా మనం కూడా ఆడుకోవచ్చు, మన మనసే కదా, మన ఆలోచనలే కదా. సో వీ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని ఏం లేదు. మనకి ఎలాగో శ్వాస మీద ధ్యాస ఉంది, జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే ఇవన్నీ మటాష్ అయిపోతాయి, జస్ట్ హాగ్ వాష్ వెళ్ళిపోతాయి. సో యా, ఇది పాసిబుల్ థింగ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే నేను వాడు 3 types ఆఫ్ థాట్స్ లో వాడు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మేడం. ఒకటి వచ్చి ఆర్టిఫిషియల్ థాట్, కంప్లీట్ గా మొత్తం వాడిదే, మొత్తం నెగిటివ్ ఎంటిటీస్ థాటే మనకి ప్రొజెక్ట్ చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ఆర్ నేను మామూలుగా టీవీ చూస్తున్నాను, ఏదో చదువుకుంటున్నాను, రేపు పెళ్లి ఉంది, రేపు పెళ్లికి వెళ్ళాలి అన్న ఒక థాట్ మొత్తం వాడిదే ప్రొజెక్ట్ చేస్తారు అన్నమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ థాట్, 100% వాడిదే. ఇంకోటి ఉంది సెమీ ఆర్టిఫిషియల్ థాట్ అని నేను పేరు పెట్టాను దానికి. అదేంటంటే ఒక ఫుల్ ఆలోచన ఉంటుంది కదా, ఆ కొంత ఆలోచనే మనది, మిగతా సగము నెగిటివ్ ఎంటిటీస్ ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సత్సంగం వింటున్నాను అనుకోండి, ధ్యాన మందిరంలో కూర్చొని ఒక పిరమిడ్ మాస్టర్ వాళ్ళ ధ్యాన అనుభవాలు చెప్తూ ఉన్నారు అని అనుకుందాం.
సో నేను ఆ ధ్యాన అనుభవాలు వింటూ ఉన్నప్పుడు అరే ఏంటి నా ఇలా చెప్తున్నాడే అని నేను ఒక థాట్ రిలీజ్ చేశాను అనుకుందాం. అంటే నాకు మిస్ మ్యాచ్ అయింది, క్లాష్ అయింది అనుకుందాం, నా ఒపీనియన్స్ కి క్లాష్ అయింది. అరే ఏంటి నా ఇలా చెప్తున్నాడే, అక్కడితో నేను ఆపేస్తాను. అందరూ వింటున్నారా? అరే ఏంటి అయినా ఇలా చెప్తున్నారే, అక్కడితో నా థాట్ ఆగిపోతుంది. కానీ ఈ నెగిటివ్ ఎంటిటీస్, ఈ చీకటి శక్తుల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ థాట్ ని ఎక్స్టెండ్ చేస్తాడు. అదే థాట్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటంటే అరే ఏంటి నా ఇలా చెప్తున్నాడే, అంతగా అక్కడితో నేను ఆగిపోయాను. కానీ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. ఎలా చేస్తారు? వీళ్ళకి ఏం తెలుసులే, నాకే అంతా తెలుసు, ఇదంతా అబద్ధము, అంతా ఊరికే బూటకము, నాటకము, వాళ్ళ బొంద, వాళ్ళకేం తెలుసు, ఇవన్నీ నాది కాదు. గుర్తు అందరూ వినండి, ఇవన్నీ నాది కాదు. ఓకేనా? సో సగం, ఒక ఫుల్ ఆలోచనలో సగం వరకే నాది, ఫస్ట్ సగమే నాది. రెండవ సగము హీఈస్ టేకింగ్ దట్, ఎక్స్టెండ్ చేస్తున్నాడు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళ బొంద, వాళ్ళకేం తెలుసు, అంత అబద్ధాలు చెప్తున్నాడు, లేకపోతే బ్రహ్మ, ఇవన్నీ వాళ్ళవి. ఓకేనా? నేనేమనుకుంటానంటే మొత్తం నేనే అనుకుంటాను. ఓకేనా? సో కానీ నా జెన్యూన్ థాట్ వచ్చి ఏంటి నా ఇలా చెప్తున్నాడు, అంతవరకే నా థాట్, మిగతాదంతా వాళ్ళది. సో ఒక ఆలోచనలో సగం నాది, సగం వాళ్ళది. ఐ వాజ్ షాక్డ్ అండి. ఇవన్నీ నేను లాస్ట్ 6 months గా నేను నోటిఫై చేశాను, అబ్జర్వ్ చేశాను, అవన్నీ రాసుకున్నాను నా ఆధ్యాత్మిక డైరీలో. ఎలా ఆలోచనలు ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా నేను రాసుకుంటాను. ఇంకొక ఆలోచన ఏంటంటే ఇంపల్స్. ఒక ఫుల్ ఆలోచనలో మధ్యలో ఇంపల్స్ ఇస్తూ ఉంటాడు. అది మనకి తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఆలోచన కూడా మందే అనుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్ని చూస్తూ ఉంటాను, వీడియో సాంగ్స్ చూస్తున్నప్పుడు. మరి మహేష్ బాబు అనే ఒక ఇంపల్స్ ఇస్తాడు చూస్తూ ఉన్నప్పుడు. ఆ థాట్ నాదే. నేను పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటాను అనుకుందాం. ఓకే, మంచి పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ పెట్టాడు, ఈసారి ఆయనకి ఓటేద్దాం, అది ఇది అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనుకున్నాను. మధ్యలో మరి మహేష్ బాబు మంచోడా చెడ్డోడా అన్న థాట్ వస్తుంది అనమాట. ఆ ఒక కంప్లీట్ ఆలోచనలో మధ్యలో సిగ్నల్స్ ఇస్తాడు, మధ్యలో ఇంప్యూరిటీ, ఒక రాయి అయినట్టు